నమస్తే వెల్కమ్ టు బిఐజే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనసేన టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ గా అభివర్ణించిన జోగి రమేష్. జైల్లో ఉన్న దత్త తండ్రి కోసం పవన్ పాకులాడుతున్నారని విమర్శ. వైద్య వ్యవస్థలో తెలంగాణ సర్కార్ విప్లవం సృష్టించిందన్న మంత్రి హరీష్ రావు. రైతులు కూలీలు పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారని వెల్లడి. తెలంగాణలో 22 లక్షలకు పైగా ఓట్లు తొలగించామన్న సిఈసి. 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేయొచ్చన్న రాజీవ్ కుమార్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు 15 మీడియా సంస్థల లేఖ. దర్యాప్తు సంస్థలను తనపై ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారంటూ ఆవేదన. మోదీ నాయకత్వంలో భారత్ ఎంతో పురోగతి చెందిందన్న రష్యా అధ్యక్షుడు. గతంలో భారత్లో తయారీ కార్యక్రమాన్ని మెచ్చుకున్న పుతిన్. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా. స్టేడియంలో భారత్ జెండా పడకుండా క్యాచ్ పట్టిన నీరజ్. డీటెయిల్స్ చూస్తే పెడనలో అటెన్షన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారని, సినిమా స్టైల్లో కత్తులు కటార్లు రాళ్లతో దాడులు అని హడావిడి చేశారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. 2000 మందితో దాడులు అన్నాడు, కానీ పవన్ సభకు 2000 మంది కూడా రాలేదని విమర్శించారు. అవనిగడ్డలో పవన్ ప్లాప్ షో, పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని దుయ్యబట్టారు. ఇక జనసేన టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటుంటే జైల్లో ఉన్న దత్త తండ్రి కోసం పవన్ పాకులాడుతున్నారని మండిపడ్డారు. పెడన ప్రజలు శాంతి కాముకులు. అటువంటి ప్రజలపై ఆరోపణలు చేసినందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ బ్లడ్ ఎక్కించుకున్నావా, ప్యాకేజీ వచ్చిందని బ్లడ్ ఎక్కించుకున్నావా అంటూ జోగి రమేష్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా జత కట్టిన తరువాత మొట్టమొదటి మీటింగ్ అవనగడ్డ. అవనగడ్డలో చతికిలబడిపోయాడు. అవనగడ్డలో ఇతన్ని ఎవరో కూడా ప్రజలెవరో కూడా యాక్సెప్ట్ చేయలేదు. అందుకే అవనగడ్డ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత 2 రోజుల పాటు మచిలీపట్నంలో ఉండి ఈరోజు మళ్ళీ సమాయత్తం చేసి మళ్ళీ పెడన మీటింగ్ కూడా ఎక్కడా కూడా సక్సెస్ అవ్వదు, అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పి తెలుసుకున్న తర్వాత వైద్య వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవం సృష్టించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు డబ్బులు ఉన్నవాళ్లే డాక్టర్లు అయ్యేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు కూలీలు పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారని చెప్పారు. సిద్దిపేటలో నిర్మించిన 1000 పడకల ప్రభుత్వ దవాఖానాను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో ఉన్న సేవలు సిద్దిపేటలోనూ కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు సిద్దిపేటలోనే చేసుకోవచ్చని చెప్పారు. 15 కోట్ల రూపాయలతో క్యాన్సర్ బ్లాక్ను శంకుస్థాపన చేశామన్నారు. దవాఖానాలో 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయన్నారు. ఇకపై వైద్య సేవలకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేటలో డయాలసిస్ బ్లడ్ 40 పెంచుతున్నామని వెల్లడించారు. 23 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు సిద్దిపేటలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్టాఫ్ నర్సులను నర్సింగ్ ఆఫీసర్ అని పిలిచేలా జీవో ఇచ్చామని హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకు పైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ వెల్లడించింది. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ స్త్రీ పురుషు ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామం అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్లలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకు పైగా ఓట్లను పరిశీలించి తొలగించామన్నారు. అయితే ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని, ఫామ్ అందిన తర్వాతే తొలగించామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యామని, ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయని, ఓటర్ల జాబితాలలో అవకతవకలు జరగవచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయని తెలిపారు.
ఇక తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. First time in Telangana, there would be a facility available to all our senior citizens who are 4.43 lakhs, 80 plus, to vote from the comfort of their home if they so want. This is the facility given to them. Though it is an administrative exercise for us, we have to go for fetching a vote, but they can apply within 5 days of the notification by filing a form that is called 12T, and we will go to their home, and that whenever we go, so that their vote is not, secrecy is not compromised, this route would be publicized, it would be shared with political parties, it would be videographed, and the privacy would be maintained by making a compartment right there as we do it on the booth. So this is our respect and salute to the senior citizens. Similarly, the persons with disabilities can also vote from home, those who have 40% and plus disability. Here, if they want to come to the polling station, which they are, many of them are willing to come to the polling station, they are happy coming to the polling station. This is our experience. C-Vigil mobile application. It is extremely useful for us, and we request your help in popularizing this to curb the use of money power or any freebies. Please download this app. On this app, you can just take a direct photo of anything which is wrong happening anywhere. If a voter or a candidate or anybody, any citizen who sees that something wrong is happening which is unethical from the purposes of from the point of view of the elections, like somebody is distributing money, somebody is distributing liquor or freebie or sari or cooker or whatever, take a photo or write a few sentences, post it. Your name is not known, we will not disclose your name, and you don't have to tell your location. The location will automatically be taken through the longitude and latitude of your location. Your location will be taken. So what does it do? In 100 minutes, we will verify your complaint and convey to you what had happened. Was it true? Was it not true? What action we have taken? So this has helped us in curbing money power in many states. So to the citizens of Telangana and through the help of the friends from the media, please popularize this in the interest of democracy and in the interest of all of us. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కు 15 మీడియా సంస్థలు లేఖ రాశాయి. తమపై ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో దేశంలోని చాలా మంది జర్నలిస్టులు భయంతో పనిచేస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. జాతీయ అంతర్జాతీయ అంశాలపై కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని, సోదాల పేరిట వారిని కట్టడి చేసేందుకు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులు చట్టానికి అతీతంగా ఉండాలని తాము కోరుకోవటం లేదని, కానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. న్యూస్ క్లిక్ ఆన్లైన్ పోర్టల్లో పనిచేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లల్లో కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్స్కాయస్ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సిజేఐకు మీడియా సంస్థలు లేఖలు రాశాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి కీర్తించారు. మోదీ నాయకత్వ పటిమను మెచ్చుకున్నారు. ఎంతో తెలివైన నేత అంటూ ప్రశంసించారు. ఓ కార్యక్రమంలో భాగంగా పుతిన్ మాట్లాడిన ప్రసంగం తాలూకా వీడియోని రష్యా న్యూస్ ప్లాట్ఫామ్ ఆర్టీసీ న్యూస్ షేర్ చేసింది. ప్రధాని మోదీతో మాకు మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయని పుతిన్ స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలో భారత్ అభివృద్ధి పరంగా ఎంతో పురోగతి చెందుతోందన్నారు.
భారత్ రష్యా ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేసేందుకు ఈ ఎజెండా చక్కగా సరిపోతుందని పుతిన్ పేర్కొన్నారు. గతంలోనూ పుతిన్ భారత ప్రధాన నాయకత్వాన్ని మెచ్చుకోవటం తెలిసిందే. ముఖ్యంగా భారత్లో తయారీ కార్యక్రమాన్ని మోదీ గొప్పగా చేస్తున్నారంటూ రష్యా సైతం అదే విధంగా పనిచేయాలనుకుంటున్నట్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే G20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు రావటం చూశాం. ఈ సందర్భంగా చేసిన డిక్లరేషన్ను ఓ మైలురాయిగా రష్యా సైతం అభివర్ణించింది. ఒలింపిక్ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఆసియా క్రీడల్లోనూ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో తోటి భారత ఆటగాడు కిషోర్ కుమార్ జనాను అధిగమిస్తూ ఛాంపియన్గా నిలిచాడు. కిషోర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఒకే ఈవెంట్లో స్వర్ణం రజతం నెగ్గిన అనంతరం ఈ ఇద్దరు భారత త్రివర్ణ పతాకంతో స్టేడియంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా స్టాండ్లోని ఓ అభిమాని నీరజ్ కోసం త్రివర్ణ పతకాన్ని విసిరాడు. గాలికి అది పక్కకు వెళ్లి కింద పడిపోతుండగా నీరజ్ చాకచక్యంగా క్యాచ్ పట్టాడు. జాతీయ జెండా కింద పడకూడదన్న ఉద్దేశంతో నీరజ్ దాదాపు డైవ్ చేసినంత పని చేశారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BIJ న్యూస్.